అప్పుడు కనిమొళి, ఇప్పుడు కవిత ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలే. ఇద్దరూ లోక్సభ సభ్యులుగా మొట్టమొదటిసారిగా గెలిచి చట్టసభల్లోకి అడుగుపెట్టిన వారే. అప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి అరెస్ట్. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల జాబితాలో కవిత పేరు. స్కామ్లకు ఎవరూ అతీతం కాదా? చిన్న వయస్సులోనే అతి తక్కువ కాలంలోనే స్కామ్లకు ఎందుకు ఒడికడుతున్నారు? భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కాదేది అనర్హమన్నట్లు మాజీ సీఎంల కుమార్తెలు సైతం స్కామ్లలో ఇరుక్కోవడం జరుగుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో డీఎంకే పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి మంత్రిగా పనిచేశారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కనిమొళిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే. కరుణానిధి రెండో భార్య రాజాతి అమ్మాల్ కుమార్తె కనిమొళి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఛానల్ కోసం డీబీ రియాలిటీ నుండి 214 కోట్లు లంచం స్వీకరించారనే కోణంలో అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నాటి మరో కేంద్ర మంత్రి డీఎంకే సీనియర్ నేత రాజాను కూడా అరెస్ట్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ డీఎంకే నేతలను అరెస్ట్ చేయడం నాడు సంచలనంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే అరెస్టులు తప్పవనే సంకేతం ఇవ్వడానికి నాటి యూపీఏ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తర్వాత ఎన్నికల్లో యూపీఏ ఘోరంగా ఓడిపోవడం తెలిసిన విషయమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ కుమార్తె కేంద్రంగా ఈ కేసు వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమయ్యేది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను సీబీఐ నిందితురాలిగా పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా ఛార్జ్షీట్లో ఆమెను నిందితురాలిగా చేర్చింది దర్యాప్తు సంస్థ. ఈ క్రమంలో ఆమెకి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు ఫిబ్రవరి 26న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొనడం సంచలనంగా మారింది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను దర్యాప్తు సంస్థల అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. ఇందులో భాగంగా గతంలో హైదరాబాద్కు వచ్చి కవితను ఆమె ఇంట్లో సీబీఐ విచారించగా ఈడీ అధికారులు మాత్రం 2 సార్లు ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించారు. ఆ సమయంలో ఢిల్లీ కేంద్రంగా తీవ్ర రసవత్తరమైన సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కవితను నిందితురాలిగా చేర్చడంతో ఈ వ్యవహారంలో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మహిళలను ఇంట్లోనే విచారించాలని వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28 కేసు వాయిదా వేసింది. ఈలోపే కవితకు నోటీసులు పంపిన సీబీఐ 26న విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతల కుమార్తెలు ఈ రకంగా స్కామ్లలో ఇరుక్కోవడం సామాన్య జనాల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. తొలిసారిగా చట్టసభల్లోకి ప్రవేశించిన తర్వాత తక్కువ కాలంలోనే ఇరువురు నేతలు స్కామ్లో ఇరుక్కోవడం, ఇద్దరూ తక్కువ వయసులోనే ఉండడం, ఇద్దరూ మహిళలు కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.